వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూలై 8 ఈ తేదీని గుర్తు చేసుకుంటే చాలు మాట తప్పను మడమ తిప్పను అనే డైలాగ్ గుర్తుకొస్తుంది. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. ఆ డైలాగ్ వింటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. సముద్రపు కెరటంలాగా గుండెల్లోంచి బాధ ఎగుసి పడుతుంది. ఎందుకంటే ఇదే జూలై 8వ తేదీన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. He was really man of the masses. వైఎస్ ఒక మహానుభావుడు, ఎదురులేని మనిషి. అయితే జూలై 8వ తేదీన జన్మించిన ముఖ్యమంత్రుల్లో మన దేశంలో వైఎస్ ఒక్కరే లేరు. ఆయనతో పాటు మరొక నలుగురు సీఎంలు కూడా ఇదే జూలై 8వ తేదీన జన్మించారు. సంవత్సరాలు జన్మ నక్షత్రాలు వేరైనా వైఎస్తో కలిపి ఈ 5గురు ముఖ్యమంత్రులు పుట్టిన తేదీ మాత్రం ఒక్కటే, అదే జూలై 8. పూసపాటి సంజీవ కుమారస్వామి రాజా 1949 ఏప్రిల్ 6వ తేదీ నుంచి 1950 జనవరి 26వ తేదీ వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1950 జనవరి 26 నుంచి ఏప్రిల్ 9, 1952 వరకు మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పూసపాటి అనగానే మనకు అశోక్ గజపతిరాజు కుటుంబం గుర్తుకు రావచ్చు. కానీ కుమారస్వామి రాజా దక్షిణ తమిళనాడు విరుదానగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. స్వాతంత్ర సమరయోధుడు. 1898 జూలై 8న జన్మించారు కుమారస్వామి. జ్యోతి బసు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నేతల లిస్టుల్లో 3వ స్థానంలో ఉన్న సిపిఎం నాయకుడు. 1977 నుంచి 2000 సంవత్సరం వరకు 23 ఏళ్లు వరుసగా 5 సార్లు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేశారు. మరో 6 నెలలు పదవీ కాలం ఉండగానే పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని బుద్ధదేవ్ భట్టాచార్యకు సీఎం అయ్యే అవకాశం ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు జ్యోతి బస్. 1914 జూలై 8వ తేదీన జన్మించారు. బనారసీ దాస్ 1977 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచి రామ్ నరేష్ యాదవ్ సీఎం అయ్యారు. కానీ జనతా పార్టీలో చీలిక వలన 1979 ఫిబ్రవరిలో జరిగిన విశ్వాస పరీక్షలో రామ్ నరేష్ యాదవ్ ప్రభుత్వం ఓడిపోవడంతో జనతా పార్టీ చరణ్ సింగ్ వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ బనారసీ దాస్ సీఎం అయ్యారు. 1979 ఫిబ్రవరి 28 నుంచి 1980 ఫిబ్రవరి 17 వరకు సీఎంగా పనిచేశారు. ఆయన ప్రభుత్వంలో రామ్ నరేష్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ విధంగా సీఎం అయిన తొలి స్పీకర్ బనారసీ దాస్. 1980 లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఇందిరాగాంధీ పీఎం అయిన తరువాత ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు. 100 రోజుల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. బనారసీ దాస్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. బనారసీ దాస్ కుమారుడు అఖిలేష్ దాస్ 2006, 2008 మధ్య యూపీఏ 1 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. బనారసీ దాస్ 1912 జూలై 8న జన్మించారు. గెగాంగ్ అపాంగ్ సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నేతల లిస్టులో 4వ స్థానంలో ఉన్న 75 సంవత్సరాల గెగాంగ్ అపాంగ్ అరుణాచల్ ప్రదేశ్కు 22 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశారు. మొదట కాంగ్రెస్ తరఫున సీఎం అయిన అపాంగ్ ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి 1996, 2003 మధ్య తన సొంత పార్టీ అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ 2003లో బీజేపీలో విలీనమైంది. దీంతో ఈశాన్య రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అపాంగ్ 2004, 2014 మధ్య మళ్ళీ కాంగ్రెస్లో కలిశారు. 2014లో మరోసారి బీజేపీలో చేరి 2014, 2019 మధ్య బీజేపీలో కొనసాగారు. 2019, 2024 మధ్య జనతాదళ్ సెక్యులర్లో ఉన్న అపాంగ్ 2024 ఎన్నికలకు ముందు సొంత పార్టీ అరుణాచల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అపాంగ్ 1949 జూలై 8న జన్మించారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అపజయమే లేని నాయకుడు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు. 2009 ఎన్నికల్లో రెండోసారి గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ అదే సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. 6 సార్లు అసెంబ్లీకి, 4 సార్లు లోక్సభకు పోటీ చేసి ఓటమి ఎరగని నాయకుడిగా చరిత్రను సృష్టించారు. ఆరోగ్యశ్రీ, ఉచిత వైద్య బీమా, ఫీజు రీఎంబర్స్మెంట్, 108 అంబులెన్స్, జలయజ్ఞం పథకాలను గుర్తు చేసుకుంటే తెలుగు ప్రజలకు వైఎస్ ఎప్పటికీ గుర్తుకొస్తారు. వైఎస్ కూడా 1949 జూలై 8న జన్మించారు. ఈరోజు వైఎస్ 77వ జయంతి. ఒకే తేదీలో పుట్టిన 5గురు ముఖ్యమంత్రులు పోరాడిన యుద్ధాలు, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. వారి జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి.